హాయ్ హలో వెల్కమ్ టు ఉషా ఛానల్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో నేనైతే పాలకూర ఫ్రై చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదామండి. పాలకూరను అయితే ఇలా సన్నగా కట్ చేసుకొని సైడ్కి అయితే తీసేసుకోవాలి. అలాగే మనం వాటర్లో కడిగి పక్కన పెట్టుకోవాలి. నేనైతే పక్కన పెట్టేసుకున్నాను. అలాగే 2 ఉల్లిపాయ ముక్కలను అయితే తీసుకొని కట్ చేసేసుకోవాలి. అలాగే 2 వెల్లుల్లి అవి కూడా పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలండి. అలాగే ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చిని కూడా తీసుకొని సన్నగా దంచి అయితే పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి కొంచెం వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి కదండి, అవి వాటిలో వేసి వేయించుకోవాలి. అవి మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. చూడండి, ఇలా అయితే వేయించుకుంటూ మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ ఒక 5 నిమిషాలు వేయించుతూ ఉండండి. అవి కూడా వేగిపోయాక మనం చుట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పౌడర్ని కూడా దీంట్లో వేసి కలుపుకోవాలి. చూడండి, ఇవి అయితే వేగిపోయాయి. ఇప్పుడు నేను దంచి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా దీంట్లో వేసేస్తున్నాను. వేసి మళ్ళీ అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇవి కూడా వేగిపోవాలండి బాగా ఆయిల్. అలా ఒక్కొక్కసారి కలుపుతూ మూత పెట్టండి, ఒక 2 నిమిషాలకు ఒకసారి. ఇలా అంతా వేగిపోయాక దీంట్లోనే మనకి కావాల్సినంత ఉప్పు అలాగే చిటికెడు పసుపు వేయాలండి. రెండింటిని వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడకనివ్వాలి. ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఉడకనిచ్చాక దీంట్లో మనం దంచి వెల్లుల్లి రెమ్మలు ఒలిచి పెట్టుకున్నాం కదా, పొట్టు తీసి అవి కూడా వేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అవి కూడా మొత్తం వేగిపోవాలి. పచ్చివాసన పోయాక మనం కడిగి పెట్టుకున్న పాలకూరను కూడా తీసుకొని కొద్దిగా దాంట్లో వేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. అంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి. అంతా వేసి అంతా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేయండి. మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుతూ ఉండండి మధ్యలో. అలా మొత్తం వాటర్ అంతా దగ్గరికి పోయి మొత్తం పాలకూర బాగా వేగేంత వరకు ఒక 5 నిమిషాలు అలా వేయించుకోండి. చూడండి, మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు అయితే మూత పెడుతున్నాను. చూడండి, మళ్ళీ ఇంకాస్త దగ్గర అయింది. ఆయిల్ కొంచెం పైకి తేలింది. ఇలాగే ఇంకొక 2 మినిట్స్ అయితే వేయించుకుంటున్నాను. ఎంత వేయించుకుంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, మొత్తం అయితే వేగిపోయింది. కూర అయితే బాగా అయింది, రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా మొత్తం వేగించుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ పాటు బాగా వేగించుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిపోయాక మనం చపాతీలో కానీ రైస్లో కానీ సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకుంటుంది మీ ఉషా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్.